ఇదే అండి మహాదేవ్ టెంపుల్. మొత్తం ఏదో అడవి మధ్యలో గుడి. వ్యూ అయితే ఇట్లుంది. నేను కాతూనే కాజు కూడా ఉంటుంది అనమాట దీనికి. ఇది ఒక్కటి దంపుదామా, ఇట్లుంటుంది. ఈ గట్టిగా ఉండేది జీడి అంటారు. మావా ఇదేదో బ్రిడ్జ్ వచ్చింది మావా, ఇదే నేను మిస్ అయ్యానని బాధపడ్డాను. కేబుల్ బ్రిడ్జ్. ఈ చెప్పులేంది ఇట్లున్నాయి. గోవాలో నార్మల్ ఫుడ్డే తీయగా ఉంటుంది. ఇదే అండి మహాదేవ్ టెంపుల్. గోవాలో చాలా తక్కువ, గోవాకు వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ దిగి కాలు కడుక్కొచ్చాము. అదే 50 మీటర్స్ లోపలికి వెళ్తే ఉంది లోపల టెంపుల్, మహాదేవ్ టెంపుల్ శివుడిది. ఇదే గుడి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి, ట్రెక్కింగ్ వెళ్ళినాం కదా, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినాం కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. ఇదే టెంపుల్. చాలామంది ఉన్నారు టెంపుల్లో. గోవా అంటే అందరు బీచెస్ అనుకుంటారు కానీ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. చర్చ్, టెంపుల్స్ అన్నీ ఉంటాయి. గోవా నుంచి ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా హిస్టారికల్ టెంపుల్ ఇది. దర్శనం అయితే అయిపోయింది శివుడి గుడిలో. లోపలికి వెళ్ళి మొక్కుకొని అగరబత్తిలు వెలిగించాను. లోపల కెమెరాలో అలౌడ్ లేదన్నారు. ఇది సూపర్ ఉంది అసలు టెంపుల్ అయితే. గోవా నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఎందుకు అని ఆలోచించారంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇది గోవాకి దూరం ఉండడం వల్ల అడ్వాంటేజ్, క్రౌడ్ ఎక్కువ లేదు, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేవు, చెత్త లేదు, నీట్గా ఉంది. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండి జనాలు ఎక్కువ వస్తే ఇంకా మీకు తెలిసిందే కదా. వ్యూ అయితే ఇట్లుంది. ఒక్కసారన్నా రండి చూడండి. లోపల చాలా గుడి చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. ప్రెషర్ వాషింగ్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. నీట్గా క్లీన్ చేస్తుంది. మెయింటెనెన్స్ అయితే బాగుంది గుడిది. అయిపోయింది, వెళ్దాం మనం. అగరబత్తీలు అయితే చేతులు ఉన్నాయి. అంటే అక్కడ ఎవరు ఎక్కడ పెట్టట్లేదు అగరబత్తిని. నాకేమో అర్థం కాలేదు ఏం చేయాలో. పట్టుకొని వచ్చేసినాయిగా నేను. అక్కడ నేనే కాదు, వేరే వాళ్ళు ఎవరైతే అగరబత్తిని వెలిగించారో వాళ్ళు కూడా అగరబత్తులు తీసుకొని అట్లనే వస్తారు. ఎవరన్నా అడుగుదామా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా పట్టుకొని వీడియోలు తీస్తుంటే అందరు వింతగా చూస్తారు. ఈడేంది ఈడలేడు మాట్లాడుకుంటుండు, వీడియో తీస్తుండు అని అనుకుంటారు. చుట్టుపక్కల కూడా ఒకవేళ వచ్చి ఉండాలి అంటే సూపర్ ప్లేస్ అసలు. మొత్తం ఏదో అడవి మధ్యలో గుడి. ఇట్లుంటుంది ఎంట్రన్స్. बराबर हाथ में आ गया आपका. ये तो फ्रूट पक्का नहीं है. हाँ नहीं खा तो नहीं खाने के लिए नहीं. पक्का हुआ तो अच्छा, देखने के लिए अच्छा मिलता था ना. रास्ते में मैं देखता हूँ कहीं मिला तो. मेरा नाम है दीपक आत्माराम गावकर. तामड़ी सुल्ला महादेव मंदिर है ना, वहाँ एक वाटरफॉल है ट्रैकिंग के लिए. वो 4 किलोमीटर ट्रैक है. वो जाने के लिए, आने के लिए 4 किलोमीटर. बोला तो 8 किलोमीटर का ट्रैक है वो, 8 किलोमीटर का. फ़ोन नंबर आपका? 9420856244. अच्छा, ये BSNL नंबर आपका? BSNL. ఎవరైనా ఇక్కడికి వస్తున్నట్టయితే ఫస్ట్ ఈయనకి కాల్ చేసి రండి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాక సగం దూరం వచ్చినాక సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఫస్టే మాట్లాడుకొని ఫస్టే అంటే ఇట్లా ఏ టైంలో అవైలబుల్ ఉంటాడు, ఈయనైతే బిజీ ఉంటాడు డైలీ. సో అవైలబుల్ ఉన్నాడా లేదా కనుక్కొని దాని తర్వాత రండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. ఒకవేళ 6 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తే పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటున్నాడు. ఇక నేను ఒక్కడిని వచ్చినా కాబట్టి 500 అయింది నాకు. బట్ ఒకవేళ 6 మంది వచ్చినా ఒకళ్ళు వచ్చినా 600 మినిమం రేట్ అంటాడు. సో మొత్తానికైతే శివుడి గుడి దర్శనం ఇక్కడ చేసుకున్నాము. అండ్ ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది.
చాలా పెద్ద వీడియో తీసిన, బట్ నేను అంత పెద్దది అప్లోడ్ చేయను. ఎంతెంత ఇంపార్టెంటో ఎంతెంత మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసిండో అవి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్లో 3 కిలోమీటర్స్ ఓకే ఉంది, బట్ ఆ లాస్ట్ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ఎక్కేటప్పుడు అయితే చెంబు అవుతుంది, చినిగిపోయింది మొత్తం నాకు. రిటర్న్ అసలు ఆగలే, ఒక్క స్టాప్లో కూడా ఆగలే. వెళ్ళేటప్పుడు 2 దగ్గర ఆగినాము, అది కూడా ఏదైతే ఎగ్జాక్ట్గా ఆగాల్సిన ప్లేస్ ఉందో నేను ఆడ ఆగకుండా చలో ఏం కాదు పద అని నన్ను మనోడు అన్నాడు, రెస్ట్ తీసుకో అని అన్నాడు. అందరు రెస్ట్ తీసుకుంటారని హింట్ ఇచ్చిండు. ఏం కాదు మనం సింహం పద అని చెప్పిన, అంతే. ఆ 3 కిలోమీటర్స్ తర్వాత ఒక కొండ చూసిన, ఆ కొండ కూడా ఎక్కిన, బాగానే కొంచెం ఎక్కిన, అయిపోయింది. ఆడ బ్యాటరీ మొత్తం పడిపోయింది. ఇట్లయితే అవుతలేదని చెప్పి అక్కడ ఒక రాయి చూపించిండు. ఆయనకు అర్థమైపోయింది సీను. ఒక రాయి చూపించి నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఒక గ్లాస్ నీళ్ళు తాగు, ప్రశాంతంగా ఉండు అంటే మనం తీసుకుపోయిన నీళ్ళు ఇంకా కొంచెం ట్రాఫికానా తాగినాక సెట్ అయింది. అక్కడ వాటర్ ఫాల్ చూడగానే, వాటర్ ఫాల్ ఫ్లో అయితే ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే, అది వెళ్ళేటప్పుడే చెప్పారు సీజన్లో ఫ్లో ఉండదు, వెళ్దాం అనుకుంటున్నావు వద్దా అని. అయినా సరే లేదు నేను వెళ్తా అని చెప్పి వెళ్ళినా. ఈ సీజన్లో వెళ్ళడం అంత వర్త్ అయితే కాదు, బట్ నేను వచ్చినా నాకు బీచెస్ అవన్నీ బోర్ కొట్టేసినాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన. బట్ ఈ ప్లేస్ చూసినాక నాకు అర్థమైంది ఇది ఇప్పుడు రావాల్సిన ప్లేస్ కాదు, రైనీ సీజన్లో రావాల్సిన ప్లేస్ అని. నేను కంపల్సరీ ఈ ప్లేస్ కోసం అండ్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కోసం అయితే పక్కా మళ్ళీ వర్షాకాలంలో వస్తా గోవాకి. అప్పుడు కూడా బండి మీదనే వస్తా. ఇక్కడ కాజు చెట్లకి కాజు పండ్లు ఉంటాయి. అది నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు మసాలు తినిపించింది. ఇందాక కూడా ఒక చిన్న వీడియో తీసిన, కానీ అది ఇంకా పండు కాలే. పండు ఉన్నది ఏడ దొరుకుతుంది, ఇక్కడ ఉంది. ఏమన్నా తిడతారో కొడతారో తెలియదు, బట్ ఇగో ఇక్కడ చూస్తుర్రా, మీకు కనిపిస్తుందో లేదో, ఇగో ఇదే పండు, కాశ పండు అంటారు దీన్ని. చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు మస్తు ఇచ్చేది. కాజు కూడా ఉంటుంది అనమాట దీనికి. ఇది ఒక్కటి దింపుదామా, ఇట్లుంటుంది. దీన్ని డైరెక్ట్గా కొరుక్కొని తినేయచ్చు. ఇందాక కూడా నాకు దీపక్ భాయ్ చెప్పిండు ఈ మన స్టోర్ దగ్గర ఉంటాయి అని. చెట్లు బయట ఉన్నాయన్నీ కోతులు తినేసినాయి. ఇక్కడ అంటే ఇక మెయిన్ రోడ్ మీద కాబట్టి కొంచెం దొరికింది. ఇంకో ఇట్లుంటుంది, కాజు ఉంటుంది దీనికి కార్నర్లో. ఇంకా పైన మంచి ఉన్నాయి, కానీ ఎవడొచ్చి తిడతాడా ఎవడొచ్చి కొడతాడా అని భయం అవుతుంది. ఒక్కటి దింపుదాము, ఇట్లుంటుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి కాజు పండ్లు, ఇవి ఇక్కడ ఉంటాయి. ఇవి చెట్లు, ఇవి మనవి కావు, నాకు తెలిసి ఎవరన్నా అన్నదిట్టనికి వస్తారు. సో ఇట్లుంటాయి. ఇవి కాజు పండ్లు అనమాట. ఇట్లాంటి చెట్లకు వస్తాయి. మామూలుగా అయితే కోతులు ఉంచవు, కోతులు తెంపేస్తూనే ఉంటాయి. ఇందాక మన గైడ్ దీపక్ భాయ్ కూడా ఒక దగ్గర ఉన్నాయి పదా ఇప్పిస్తా అని అన్నాడు. పొద్దున కూడా ఉన్నాయంట, కానీ కోతులు వచ్చి తినేసినాయి. ఇట్లుంటాయి అన్నమాట. ఇవి నేను గోవాకు వచ్చిన సెకండ్ టైం ఏం చేసిన అంటే, ఇది కాజు ఇవి కాజు అని తెలుసు నాకు. ఈ పైనది కాజు, అసలుకైతే పైనది కాజు. నేనేం చేసిన, ఇవి నాకు ఐడియా ఉంది. మా అమ్మమ్మ చిన్న ఉన్నప్పుడు నాకు మసాలా తినిపించింది అనమాట. ఇవి నేను డైరెక్ట్గా కొరుక్కొని తినేస్తా. ఇది అసలుకైతే జ్యూస్ చేసి ఫెనీ చేసి దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేనేమో డైరెక్ట్గా తినేస్తా. ఇది కూడా ఇప్పుడు తినేస్తా. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తిన్నప్పుడు ఇది కూడా కొరికేసిన అనమాట. ఈ కాజు కదా బాగుంటుంది, పైనది పెద్ద షెల్, ఇది గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇది కొరికిన. ఇది గట్టిగా ఉండడం పొట్టు కాదు, ఈ గట్టిగా ఉండేది జీడి అంటారు. అది ఒకవేళ స్కిన్ మీద పడ్డదంటే స్కిన్ అంతా నల్లగా అయిపోతుంది. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియక దీన్ని గట్టిగా కొరికి తినేసిన. 3-4 days నల్లగా అయిపోయింది, నోరంతా నల్లగా అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా తినొద్దు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎండలో పెట్టి దీన్ని ఇరగొట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక ఇట్లయితుంది. ఆ పైన లేయర్ తీసేస్తే ఇట్లుంటుంది. ఆ లేయర్ తీసేసినాక కూడా దీన్ని డైరెక్ట్గా తినొద్దు, ఇట్లా కూడా డైరెక్ట్గా తినొద్దు. ఆ జీడి తీసినాక ఇట్లా ఉంటుంది అనమాట. ఆ జీడి తీసేసినాక ఇట్లా తినొచ్చు అని అన్నారు, కానీ ఈ పొట్టు తీసుకొని తినాలి. ఈ పొట్టు తీస్తే మీకు కనిపిస్తుంది. నా చేయిలంతా గలీజ్ ఉన్నాయి, ట్రెక్కింగ్ వేసి వచ్చినా కదా. ఈ పొట్టు తీసినాక పచ్చిగా ఉంటుంది. మన దగ్గర మనం కొన్నప్పుడు కాజు ఉన్నట్టు ఉండదు, ఇది ఫ్రెష్ కాజు కాబట్టి పచ్చిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇరవంగానే వచ్చేస్తుంది, ముక్కలు అయిపోయి. ఈ పొట్టు తీసుకొని తింటారు దీన్ని, ఇట్లా అవుతుంది అనమాట. ఇది కాజు చెట్లు.
మీకు ఎప్పుడన్నా గోవాకు వచ్చినప్పుడు ఈ చెట్లు కనబడితే ఆ పైన పండు తినొచ్చు, అంత రిస్క్ ఏం కాదు. ఆ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉంటాయి, కొన్ని చెట్లకు ఎల్లో కలర్ అవుతాయి. ఆ పైన పండు తినొచ్చు, ఆ పైన పండుతో ప్రాబ్లం ఏం లేదు. ఆ జీడిని మాత్రం డైరెక్ట్గా తినకండి, అసలు ఆ ప్రాసెస్ మనకు తెలియదు. డైరెక్ట్ కాజు కొనుక్కోండి, చాలా దగ్గర మీకు కాజులు దొరుకుతాయి. ఇప్పుడు ఇందాక నేను కొన్నది కూడా నార్మల్గా ఈ టెంపుల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో స్టాల్ పెట్టుకొని అమ్మిండు. మన బండి, మన హెల్మెట్, మన సెటప్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఈవినింగ్ టైం గోవా సన్సెట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా రూమ్కి గంట పోవాలి. మనం తిరుగుడే గోవాకి వచ్చి కూడా ట్రిప్ రైడింగే అవుతుంది మనకి. ఎస్ ఐఎమ్ ఎ రైడర్. వదిలే, స్కిప్ చేయకండి వీడియోని. కానీ బాగుంటుంది కొత్త ఏరియాకి వస్తే. మన దగ్గర కూడా ఇదే సూర్యుడు ఇదే సన్సెట్ ఉంటుంది, కానీ కొత్త ఏరియాలో కొత్త వ్యూలో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇక మా ఏరియాలో సన్సెట్ అంటారా, అది అంత సీన్ లేదు. 5 గంటలకు వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే మళ్ళీ ఎప్పుడో పొద్దున మబ్బుల 2 గంటలకు బయటకు వస్తాము. సన్ రైజ్ అనేది ఇక మనం పండుకొనే ఉంటాం కాబట్టి అది కూడా చూడను. సన్ రైజ్ చూసి సన్సెట్ చూసి కొన్ని జమానాలు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇక వీక్ ఆఫ్ రోజు కూడా అదే టైమ్స్ ఫాలో అవుతాం కాబట్టి ఇంకా సూర్యుడిని చీకటిని ఈ రెండింటిని తప్ప రైజింగ్ సూర్యుడు వెళ్ళడం ఇవి అసలు కనుమరుగు అయిపోయినాయి మా జీవితాలకి, నైట్ షిఫ్ట్ బతుకులకి. అందుకనే అంటారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అని. మనం చదివిన చదువుకి జాబ్ వచ్చుడే ఎక్కువ, దాంట్లో మీదకి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పక్కెళ్ళాడుకోపో అంటారు. దీస్ ఆర్ ఫ్యాక్ట్సా? ఏంది మా ఇంత పొగ వస్తుంది, అడవికి నిప్పెట్టేసరే ఏంది? మన నోట్లో నుంచి మంచి మాటలు ఎందుకు వస్తాయి? వాట్ ఆర్ ఇట్ టాకింగ్? పెట్టేశారు మామ నిప్పు. ఏమోలే, ఆ నిప్పుకి మనకేం సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం. ప్రపంచం తెలీదే ప్రమాదం అనేది సముద్రాల కన్నా సొగసంతలో. లిరిక్స్ అంత రాదు కానీ ఏముంటుంది పాట, అది హిందీ నాకు నచ్చింది. కానీ ఈ లిరిక్స్ పర్టికులర్గా ఈ లిరిక్స్ విన్నాకైతే ఇంకా తెలుగుకే ఫిదా అయిపోయినా నేను. సిట్ శ్రీరామ్ మామ పాడిండు అనుకుంటా. మావ అసలు గొంతులో తేనె పూసుకొని పుట్టినాడు. చూడండి మామ బ్రోస్, గోవా కొండలు, ఘాట్ రోడ్లు, బస్సు మామ ఎట్లా వచ్చాడు చూసావా? అట్లా ఉంటుంది మరి బస్సులతోటి. సన్సెట్ అవుతుంది, సూర్యుడు అక్కడ చూడు, మబ్బులు ఆరెంజ్ ఉన్నాయి. కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ కళ్ళతోటి చూస్తే అయితే మామూలుగా లేదు మామ. కేజీఎఫా? గోవాలో కేజీఎఫా? బాగుంది మామ, పాత కంపెనీ అనుకుంటా కానీ బాగుంది. రన్నింగ్లో ఉంది, లైట్లు వేసారు. ఇంకా ఏం తయారవుతుందేమో, బీర్లే తయారైతే ఇంకేం తయారైతే ఇక్కడ. ఐరన్ డివిజన్ పెద్ద ఇండస్ట్రీ ఉంది మామ ఇక్కడ. నాకు భయమైంది ఫస్ట్, నేను కరెక్ట్ రూట్లోనే వచ్చానా లేదా అని. ఏందో మన గూగుల్ మావ తీసుకెళ్తున్నాడు, మనం వెళ్తున్నాము. ఎటెటో తీసుకెళ్తాడు నన్ను అప్పుడప్పుడు. మావ నేను మంచి క్లోజ్ అనమాట.
మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు నా మీద అలుగుతాడు. అలిగినప్పుడు ఇంకా వాడినేమనొద్దు, వాడినేమన్నా అన్నామంటే అయిపోయాయి, ఇక ఎటోటో తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా నాకు ఎందుకు అలిగినట్టు అనిపిస్తున్నాడు. ఇక కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఏం చెప్పలేము ఏంది పరిస్థితి అని. పింక్ లారీ గోవా, ఇది పుష్ప లారీ లాగా ఉంది కానీ పింక్ ఉంది. ఇద్దరు లవ్ బర్డ్స్ అనుకుంటా. ఓకే లవ్ బర్డ్స్, బట్ డోంట్ బ్లాక్ ద రోడ్ డూడ్, ప్లీజ్ డోంట్ బ్లాక్ ద రోడ్. ఇదేదో బ్రిడ్జ్ వచ్చింది, మస్తుంది. కోల్కతా హౌరా బ్రిడ్జ్ లాగా. లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం వాటరే, రైట్ సైడ్ కూడా వాటరే. ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది 360 degrees వ్యూ కెమెరా ఉంటే బాగుంటుందని. ఇప్పుడు మొత్తం తల తిప్పి మీకు చూపించలేకపోతున్నా కానీ నా కళ్ళతో చూస్తున్నా కదా, సూపర్ ఉంది. ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. నేను వచ్చేటప్పుడు అయితే ఈ రూట్లో రాలే, ఇప్పుడు మిస్ అవుతున్నా ఈ రూట్లో ఎందుకు రాలే అని. స్టంట్ ఏమైందంటే అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల గూగుల్ మ్యాప్స్ పెట్టుకోలే. సిటీ వాళ్ళని అడుగుకుంటూ వచ్చిన కాలంగట్ వెళ్ళాలి అని. సగం దారి వచ్చినాక గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా, ఇది ఈ రూట్లో తీసుకొచ్చింది. ఏం జరిగినా మంచిగా అన్నట్టు 2 బ్రిడ్జులు చూసిన రిటర్న్ వెళ్ళే దారిలో. ఇప్పటివరకు వచ్చిన దాని ప్రకారం అయితే గోవా రూట్లు అయితే బాగున్నాయి మామ, గట్టిగానే కొడుతున్నా. వెళ్ళేటప్పుడు నాకు తెలియక గూగుల్ మ్యాప్స్ చూపించిందని చెప్పి దీని కింద నుంచి వెళ్ళా. అంటే ఇది కాదు, దీనికి సంబంధించింది అటు సైడ్ ఉంటుంది అనమాట. ఇట్లానే ఏదో ఫ్లైఓవర్ అయితే మిస్ అయ్యా. ఇప్పటివరకు అయితే ఆల్ ఈజ్ వెల్. ఇంకా గోవా సిటీలో పట్టుకు ఎంటర్ అయ్యాక ఎట్లుంటుందో చూడాలి. రూమ్కి ఇంకా 32 minutes 14 kilometers అంటుంది. కొంచెం ట్రాఫిక్ కలిగే ఛాన్స్ అవుతుంది, అది గట్టిగా లేకపోతే బాగుండు. ఇదే ఆ అవతల సైడ్ నుంచి వచ్చే రూటు. నాకు భయం ఏంటంటే ఇది ఓన్లీ 2-wheeler నా వెళ్ళలేదు, ముందు బండ్లు వెళ్తున్నాయేమో. ఓన్లీ 4-wheeler ఏమో, మళ్ళీ ఎందుకు లేనిపోని స్టేట్కి వచ్చి ఒట్టి 2 బండ్లే కనిపిస్తున్నాయి. నాకేదో తేడా కొడుతుంది. మావా ఇదే నేను మిస్ అయ్యానని బాధపడ్డాను. కేబుల్ బ్రిడ్జ్, గోవా కేబుల్ బ్రిడ్జ్ మీకు కనబడాలంటే కొంచెం లెఫ్ట్ నుంచి వెళ్తా. పొద్దున ఇది మిస్ అయిపోయానని బాధపడ్డాను మామ. ఎందుకంటే ఈవినింగ్ అయితే జర మన దుర్గం చెరువు బ్రిడ్జ్ లాగానే కొంచెం పెద్దగా ఉంది. ఇంకా కేబుల్ లైట్లు వేసాడు. ఇది గోవా. అదిగో మామ క్రూజ్ షిప్లు లైటింగ్ తోటి కనిపిస్తున్నాయా మొత్తం. అదంతా క్రూజ్ షిప్లే మామ, లైటింగ్ అంతా క్రూజ్ షిప్లే. మనకి అంత అవసరం అంత వద్దు, అంత బడ్జెట్ కూడా లేదు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఈ లైట్లో చూసి ఆనందపడతా ప్రస్తుతానికైతే. ఈ చెప్పులేంది ఇట్లున్నాయి, చెప్పులకి లేస్ మావా, లేస్ కట్టేసుకుంది చెప్పులకి. ముందు మహారాష్ట్ర బండి వాడు ఆడిని ఆ నంబర్ ప్లేట్ చూసి అసలు సైడ్ ఇస్తలేరు ఎవరు. ఫైనల్లీ మన రూమ్కి అయితే వచ్చేసాను మామ. దారి తప్పాను అనుకొని భయపడ్డా. ఇదే ఎస్ఎస్ స్టేస్ అని బాగుంది మామ. 1000 రూపీస్కి మనకి ఏసీ రూమ్ ఇచ్చాడు. ఏసీ మంచిగా అంటే ఇక్కడ గోవాలో సగం రూమ్లకి ఏసీ సరిగా పనిచేయదు. ఇక్కడ ఏసీ వేసిన వితిన్ 10 minutesలో కూల్ అయిపోతుంది రూము. గీజర్ ఉంది, సోలార్ గీజర్ అంటారు కానీ బయట అయితే గంట తర్వాత కూల్ అవుతుండే. మనోడిదైతే ఇయ్యంగానే ఒక 2 minutesలో వేడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, గట్టిగా వేడిగా వస్తున్నాయి. ఫ్రిడ్జ్ ఇచ్చాడు, బెడ్ మెత్తగా ఉంది, బ్లాంకెట్ మంచిగా స్పాంజ్ బ్లాంకెట్ ఇచ్చాడు. 1000 రూపీస్కి అన్ని ఇచ్చాడు మామ. సాటర్డే వచ్చాను నేను వచ్చింది సాటర్డే అయినా సరే 1000 రూపీస్కి అన్ని ఇచ్చాడు. ఈయన ఏం ప్రమోట్ చేస్తలే, నేనైతే కష్టం మీద వెతుక్కున్నా, బాగా దొరికింది 1000 రూపీస్కి అయితే. ఈ 2nd floor ఇచ్చాడు, అది ఒకటే బాధ. 1000 రూపీస్కి ఎమర్జెన్సీలో ఇచ్చిందే ఎక్కువ అనుకోవాలి. అరిటాకు అన్నము ఏదో బాగానే చేసే సెటప్ ఏదో చేసుకున్నాను మామ.
మన బ్యాగులు, మన సీట్ బ్యాగు, ఇక మన రైడింగ్ గేరు, కొంచెం రూమ్ అంతా చెత్తగా ఉంది. పొద్దున్న లేచి హడావిడి వెళ్ళిపోయినాం కదా. ఇది వచ్చేసి నేను ఉడిపిలో కొనుక్కున్న ఈ ఆకు అంటారా, ఈ ఆకుని నేను సుర్లా వాటర్ ఫాల్స్ దగ్గర తెంపుకున్నాను. అక్కడ నుంచి రూమ్కి భద్రంగా తెచ్చుకున్నాను. ఈ వైట్ రైస్ వచ్చేసి గోవాలో ఉడిపి హోటల్ ఉండే, ఉడిపిలో తీసుకున్నాను. ఈ సాంబార్ అక్కడదే. గోవాలో నార్మల్ ఫుడ్డే తీయగుంటుంది. ఇంకా సాంబార్ ఇంకా స్మెల్ అర్థమైపోతుంది మనకు దాంతో పని లేదు. గోంగూర పచ్చడి, గోంగూర మన ప్రియ, మన తెలుగు వాళ్ళ ప్రియ. మన గోంగూర పచ్చడి తెచ్చుకున్న. మనకి ఇట్లాంటివి ఆల్రెడీ తెలిసిందే కదా. ఇగో ఈ చిప్స్ ప్యాకెట్ కూడా నేను గోవాలో కొనలేదు, మన హైదరాబాద్లో కొన్నా. ఇక్కడ రాసి ఉంటుందో తెలియదు కానీ నేనైతే హైదరాబాద్లో కొన్నా. ఇది గోవాలో కొన్నా, కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉందని చెప్పి కొన్నా. పచ్చడి దాని మీద బర్గర్ చేసేసినామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాన్ని ఇప్పుడే చేసేద్దాం. ఇటు కట్ చేద్దామా. దీన్ని గోంగూర బర్గర్ చేసేద్దాం. ఇంకా ఇది చేస్తాం మెల్లగా. ఇది మామ ప్రస్తుతానికి ఈరోజు నైట్ నా డిన్నర్.